సర్వసార పూర్ణోపనిషత్తు ప్రారంభ. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అత వైకుంఠో నీలకంఠం ప్రణమ్య స్వామిన్ సర్వలోకైకనాథ బ్రహ్మైవాహం భ్రాంతినాశం కురుష్వ ఈశ ఏతద్వ్యాపో వ్యాపరాత్ పరం పూర్ణముపైతి నాథో విష్ణోర్భక్త్యా సమాదరాత్. పంచవక్త్ర ఉవాచ. ఇది పూర్ణము, ఇది పూర్ణము. పూర్ణమున కంటే పూర్ణమే చెప్పబడుతున్నది. పూర్ణము యొక్క పూర్ణము గ్రహించి పూర్ణమే మిగులుతున్నది. విష్ణువు నీలకంఠునికి నమస్కరించి, ఓ స్వామి, సకల లోకనాథ, బ్రహ్మైవాహమను భ్రాంతిని నాశనము చేయుము. పరమేశ్వర, ఈ బ్రహ్మైవాహమను భ్రాంతిని పోనాడి పరాత్పరమైన పరిపూర్ణతను పొందుదునా అని అడుగగా విష్ణు భక్తికి మెచ్చి సమాదరణ వలన నీలకంఠుడు చెప్పుచున్నాడు. శృణు శిష్య మహశ్రేష్టం వేదాంత నిశ్చితం తత్సర్వం కృపయా వక్షే శృణు సద్భక్తి మానస. శిష్యుడా, మహత్తరమును శ్రేష్టమును వేదాంత నిశ్చయము నగుదాన్నంతయు దయతో చెప్పెదను, భక్తి మనస్కుడవై వినుము. కాయస్యాంతే బహిశ్చైవ జ్ఞానం నాస్తితి నిశ్చితం బ్రహ్మాండ వ్యాపితం పూర్ణం పూర్ణమంతర్బహిస్థితం. కాయమునకు వెలుపల లోపల జ్ఞానము లేదని నిశ్చితమైనది. పూర్ణము బ్రహ్మాండ వ్యాప్తమైనది, అంతర్బహిస్థితమై ఉన్నది. పూర్ణమన్యంతరం నాస్తి తచ్చిశం సదుపాస్యసి తచ్చిశం సదుపాస్యసి నేతి నేతీతి నేతీతి శేషిత పూర్ణముచ్యతే. పూర్ణమున కంటే ఇతరమేదియూ లేదు. కావున ఆ శివస్వరూపమును ఉపాసింపుము. నేతి వాక్యములచే నిరసింపగా మిగిలినది పూర్ణమని చెప్పబడును. ఇదం పూర్ణమదః పూర్ణం పూర్ణాత్ పూర్ణముదీర్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. వ్యష్టి రూపమగు నీవు, నేనను పిండాండము పూర్ణము, సమిష్టి రూపమగు బ్రహ్మాండము పూర్ణము. పూర్ణము నుండి పూర్ణము చెప్పబడుచున్నది. పూర్ణము యొక్క పూర్ణము గ్రహించిన పూర్ణమే మిగులుచున్నది. బహిరంత సదా పూర్ణం పూర్ణకుంభో జలేయత అంతర్బహిశ్చ తత్పూర్ణం జగతోస్తి తదా ధ్రువం. జలములందలి కుంభం వలె బహిరంతరముల యంది పూర్ణము వ్యాపించి ఉన్నది, మరియు జగతికంతర్బహిస్తుల అందు ఈ పరిపూర్ణము నిండి నిబిడీకృతమై ఉన్నది. స్వపూర్ణ వ్యతిరేకేన జీవ బ్రహ్మమయం జగత్ నాస్తి మాయా సదా బ్రహ్మ నాస్తి విధీయతే. జీవబ్రహ్మమైన జగత్తు పూర్ణమునకు వ్యతిరేకము కానిది. మాయయు లేదు, బ్రహ్మము లేదు. పూర్ణాత్ పూర్ణతరం పూర్ణం పూర్ణాత్ పూర్ణ ప్రకాశతే. పూర్ణేన పూరితం సర్వం స్థితం పూర్ణేన పూరితః. సర్వము పూర్ణముతో నిండినది. పూర్ణము పూర్ణం వల్లనే ప్రకాశించుతున్నది. పూర్ణము కంటే పూర్ణతరమైనది పూర్ణమే. పరిపూర్ణ పరాకాశం దేహమంతస్థితం బహిః ఆది పూర్ణం చాంత్యపూర్ణం మధ్యపూర్ణం సపూర్ణకం ఆద్యంత పూర్ణమచలం పూర్ణమయ్యేవ శిష్యతే. పరిపూర్ణ పరాకాశే నిరాకాశావశిష్యతే. పరిపూర్ణ పరాకాశము దేహమునకు అంతర్బాహ్యములందు వ్యాపించి ఉన్నది. అచలము ఆది పూర్ణము, మధ్య పూర్ణము, అంత్యపూర్ణము, ఆద్యంత పూర్ణమై ఉన్నది. పరిపూర్ణమైన పరాకాశము నిరాకాశమై శేషించుచున్నది. భావవాగ్భ్యాంచనగ్రాహ్యం ద్రష్టదర్శనవర్జితం శుద్ధ పూర్ణం నిరాధారం పూర్ణాత్ పూర్ణం పరాత్పరం. ద్రష్టదర్శన శూన్యమైనది, భావము చేతను వాక్కు చేతను గ్రహింపరానిది అయ్యున్నది. శుద్ధ పూర్ణము నిరాధారమైనది, పూర్ణము కంటే పూర్ణమైనది, పరము కంటే పరమైనది. అప్రమాణమసంగత్వం తల్లింగమచలం లభేత్.
తల్లింగమచలం భవేత్ సర్వకారణహీనో హి సయేవ పరమశివ. అది అప్రమాణము, అసంగము, దాని గుర్తు అచలమై ఉన్నది. అది ఏ పరమశివుడు. అతడు సర్వకారణహీనుడు. ప్రజ్ఞానహీన వాక్యాత్మ తత్వమస్యాదివర్జితం. బ్రహ్మోహం భావహీనాత్మ అయమాత్మేతి వర్జితం. ఈ ఆత్మ ప్రజ్ఞానమును వాక్యహీనమై ఉన్నది. తత్వమసి మున్నగు వాక్యములు లేనిది. బ్రహ్మైవాహమను భావము లేనిది. అయమాత్మాయను వ్యవహారము లేనిది. ప్రణవార్థ విహీనాత్మ లక్ష్యవాచ్య వివర్జిత. శుద్ధ చైతన్యహీనాత్మ సర్వభాస వివర్జిత. అది ప్రణవార్థహీనమైనది, లక్ష్యవాచ్యముల వర్జితమైనది. అది శుద్ధ చైతన్యహీనమైనది మరియు సర్వభాస వర్జితమై ఉన్నది. ద్వైతాద్వైత విహీనాత్మ ద్వయదోష వివర్జిత. దృశ్యాదృశ్య విహీనాత్మ ద్రష్టాదృక్య వివర్జితం. అది ద్వైతాద్వైతములు లేనిది, ద్వయదోషములు లేనిది, దృశ్యాదృశ్యములు లేనిది, దృగ్దృష్టి వర్జితమై ఉన్నది. ఖండ విహీనాత్మ క్షేత్ర క్షేత్రజ్ఞవర్జితం. బ్రహ్మార్థవాచ్యహీనాత్మ ఆత్మశబ్దార్థవర్జితం. అది ఖండాఖండములు లేనిది, క్షేత్ర క్షేత్రజ్ఞులు లేనిది మరియు బ్రహ్మయు అనాత్మయును శబ్దార్థవర్జితమై ఉన్నది. వ్యోమాతీతమిదం బాహ్యం సర్వకారణవర్జితం. నిరంజనం నిరాపాయం నిర్దేహమచలం ధ్రువం. ఈ బాహ్యము వ్యోమాతీతమైనది మరియు సర్వకారణవర్జితమైనది, నిరంజనమైనది, నిరపాయమైనది, నిర్దేహమగు ఈ అచలమే ధ్రువము. తదేవ లింగమిత్యుక్తం సయేవ శివ ఉచ్యతే. శివ మధ్యే స్థితం విశ్వం శివాద్భావ్యం న కించన. అది ఏ లింగమని చెప్పబడుతున్నది. అది ఏ సదాశివుడు. శివుని మధ్యమంది విశ్వమున్నది. శివుని కంటే భావింపదగినది ఏదీ లేదు. ఇక్కడ శివుడనగా పరిపూర్ణము, అచల పరిపూర్ణము. శివాదన్యమితి నాస్తి త్రిషు లోకేషు నిశ్చితం. ద్రష్టాదృశ్య వశాద్బంధ ద్రష్టభావే కుతోభయం. మూడు లోకముల యందు శివుని కంటే వేరైనది లేదని నిశ్చయింపబడినది. దృశ్యవశమున ద్రష్ట బంధింపబడుతున్నాడు. ద్రష్టయే లేనిచో భయమే లేదు. సర్వేంద్రియ వినిర్ముక్త జ్ఞానం యత్ర విలిప్యతే తత్ర జ్ఞానం విసృజ్యేత సమాధేస్తస్య లక్షణం. సర్వేంద్రియ వినిర్ముక్తమగు జ్ఞానము ఎచ్చట విలిప్తమగునో అచ్చట జ్ఞానము విసృజ్యమగును. అది ఏ సమాధి లక్షణము. వ్యోమాంతరే చ మాత్మాన మాత్మ మధ్యే నిరామయం. వ్యోమానమాత్మ కుర్వీత సమాధిస్తస్య లక్షణం. ఆకాశ మధ్యమందున్న ఆ ఆత్మను, ఆత్మ మధ్యమందున్న నిరామయమును, ఆకాశమును ఆత్మగానొనర్చుట ఏ సమాధి లక్షణము. నిర్దేహం సర్వదా నిత్యం సహదేహం సదా నహి ఇతి నిశ్చయ భావేన సమాధిస్తస్య లక్షణం. నిర్దేహము సదా నిత్యము, సదేహము సదా అనిత్యము అని నిశ్చయభావముతో ఉండుటయే సమాధి లక్షణము. ఆగామి సంచితం చైవ ప్రారబ్ధం చాపి సంత్యజ. జ్ఞానం శూన్యం సదా చైవ జన్మ శూన్యం స్వభావతః. ఆగామి సంచిత ప్రారబ్ధముల విడువుము. జ్ఞానము శూన్యమైనది, అట్లే జన్మయు స్వభావముగానే శూన్యమైనది. దృష్టిం జ్ఞానమయీం కృత్వా తద్జ్ఞానంచ విసర్జయ. యస్య జ్ఞాతం విశిష్యేత సర్వే జ్ఞానస్య జాయతే. దృష్టిని జ్ఞానమయముగా చేసి దానిని విడిపుచ్చుము. ఎవనికి జ్ఞానము శేషించి ఉండునో అన్నియూ అతనికే కలుగుచుండును. తస్మాత్ సర్వం పరిత్యజ్య పూర్ణమేవావశిష్యతే. చిదాకాశం మహాకాశం ఆకాశం చ ద్వితీయకం. అందువలన సర్వమును విడచిన పూర్ణమే శేషించి ఉండును. సర్వమును విడచిన ఎడల
పరిపూర్ణమే శేషించి ఉండును. చిదాకాశము మహాకాశమని ఆకాశము రెండు విధములు. శూన్యం కృత్వా చిదాకాశం మహాకాశమవాప్నుయాత్. భావాద్వయం త్యక్త్వా నిరాకాశ స్థితిర్భవేత్. చిదాకాశ మహాకాశములలో చిదాకాశమును శూన్యముగా ఉనర్చి మహాకాశమును పొందవలెను. భావాభావముల రెంటిని వదలిన నిరాకాశ స్థితి కలుగును. త్యజేద్విద్యా విద్యాంచ క్షరమక్షరకం త్యజ. బంధమోక్షద్వయం త్యక్త్వా ఏన పశ్యతి తత్యజ. విద్యలను క్షరాక్షరములను విడుము, బంధమోక్షములను విడుము. దేనితో చూచుతుంటివో దానిని విడుము. నిరహంకారేణ చిజ్జడాత్మ కావరణం చిత్వా. నిరామయ నిరంజన పరమశివం ఆలోక్య నిరహంకారో భవ. నిరహంకారంతో చిజ్జడాత్మకముగు ఆవరణమును ఛేదించి నిరామయుడును నిరంజనుడు అగు పరమశివుని కనుగొని నిరహంకారుడవు కమ్ము. పరమశివుడు అనగా ఇక్కడ పరిపూర్ణ పరబ్రహ్మమే. ఆత్మానాత్మరహిత పరిపూర్ణ పరమాకాశ నిరతిశయ నిరీశ్వర లింగ మధ్య విలీనో భవ. ఆత్మానాత్మరహితమైన పరిపూర్ణము పరాకాశ రూపమగు నిరతిశయ నిరీశ్వర లింగ మధ్యమున విలీనుడవు కమ్ము. అనావృతేన జీవేశ్వర భావం విసృజ్య స్వస్వరూపమాత్రం నిర్వికార చైతన్యం ఛేదనం కుర్యాత్. ఆవరణరహితత్వంతో జీవేశ్వర భావమును వదలి స్వస్వరూపమాత్ర నిర్వికార చైతన్యమును ఛేదనమనర్చవలెను. అనంతోపనిషత్తు. అత శివ ఏవ సనాతనం బ్రహ్మ భగవానచల ఏవ సత్యం నిరంజనం నిర్వికల్పం నిరంధ్రం చ పరాత్పరం బాహ్యముపైతి విద్వాన్ అన్యజ్ఞానం నాస్తి జన్మ ప్రవృద్ధి నాస్తి జ్ఞప్తి సర్వ సదా సత్యవాక్యం భక్తి జ్ఞానే కర్మశక్తి చ రహితం సర్వవ్యాప్తం సచ్చిదానందరహితం. శివశబ్దవాచ్యమైనదియే సనాతనము. బ్రహ్మమైన భగవానుడు అచలమే. ఇది ఏ సత్యము నిరంజనము నిర్వికల్పమును నీరంధ్రమును పరాత్పరమునయున్నది. విద్వాంసుడి బయలును పొందుతున్నాడు. దానికి అన్యజ్ఞానమును జన్మ ప్రవృద్ధియు లేదు. ఎరుక ఎల్లప్పుడూ సత్యవాక్యము కాజాలదు. భక్తి జ్ఞాన కర్మశక్తుల బ్రహ్మకు లేవు. అది సర్వ